పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తండ్రి అయిన యెహోవా దేవా, ఓ మహామహిమ కలిగిన తండ్రి, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగునుగాక ప్రభు. తండ్రి యెహోవా దేవా, నేనే అని మీ యొక్క పవిత్ర దైవత్వమును గురించి తెలిపేదేవా, ఉంటున్నదేవా, ఉండేదేవా, ఉన్నదేవా, మీ యొక్క ఈ దైవత్వాన్ని గురించి నేను మాతోటి సహోదరులు అనగా ఈ యూట్యూబ్ ద్వారా మీ యొక్క దైవత్వాన్ని గురించి పాఠముల రూపంలో వింటున్న సహోదరులందరినూ దీవిస్తూ ఇప్పటి వరకు 4 పాఠముల ద్వారా మీ గురించి మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 5వ పాఠముగా మిమ్మల్ని గురించి, మీ తండ్రి తత్వం గురించి తెలుసుకొని పోతుండగా మాకు మీ యొక్క పవిత్రాత్మ సర్వేశ్వర శక్తిని కుమ్మరిస్తూ మేమందరము ఎంతో ఆతృతతోటి మిమ్మల్ని గురించి తెలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ యూట్యూబ్ ద్వారా మీ తండ్రి తత్వం గురించి పాఠాలు వింటున్న బిడ్డలందరినీ, వారిని, వారి కుటుంబాలను అందరినీ దీవిస్తూ కరుణించి కాపాడమని, మీ పవిత్రమైనటువంటి తండ్రి తత్వం గురించి ఇంకా ఎక్కువ మంది నేర్చుకునే విధంగా, తెలుసుకునే విధముగా వారి యొక్క బంధువులను, స్నేహితులను, కుటుంబ సభ్యులందరినీ ఈ వాక్యం వినటానికి వారు ప్రోత్సహించే విధంగా అందరిపైన మీ కృపను కుమ్మరించమని, పవిత్రాత్మ సర్వేశ్వర శక్తిని దయచేయమని మా నాథుడు మీ కుమారుడైన యేసయ్య ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. తద్వారా మీరే మహిమ గంత పొందమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. నా తండ్రి, నా ప్రభువా, అబ్బా, ఫాదర్ అని మా హృదయం మేము పిలుచుటకు ఆతృతపడుతుంది దేవా, ఆతృతపడుతుంది. ఎందువలనంటే మీ పవిత్రమైన నామములోనే జీవం ఉంది. ఆ జీవమే మాకు బలం. ఆ బలమే మేము అనుభవించు ఆ ఆత్మీయ ఆనందం. ఆ ఆత్మీయ ఆనందమే మా జీవబలం. ఆ బలమే మేమిప్పుడు తండ్రి దేవుని యొక్క అనగా మీ యొక్క చరిత్ర వైపు 5వ పాఠముగా మమ్మల్ని ప్రేరేపిస్తుంది తండ్రి. గౌరవ దేవుని ఎడల విశ్వాసులారా, మీకందరికీ తండ్రి దేవుని దివ్యనామమున శుభాభినందనలు తెలుపుతూ, ఈ తండ్రి దేవుని చరిత్ర 5వ పాఠమునకు మీకు హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలుపుతూ, తండ్రి దేవుని పవిత్ర నామమున మీకు ఆహ్వానము పలుకుతున్నాను. ముందుగా ప్రార్థన. పరమపావనుడా, పరమ తేజస్సుడా, పరమ పవిత్రుడా, తండ్రి యెహోవా, అందరి గురించి, అందరి మనసులను, అందరి వ్యక్తిత్వాలను, అందరి తలంపులను ఎరిగిన దేవా, మీకివే ఈనాటి మా పాదాభివందనము తండ్రి. దుఃఖితులను, పీడితులను గుర్తెరిగి వారిని ఆదుకొను దేవా, స్తోత్రములు తండ్రి. ఈరోజు మిమ్ము గురించి అనగా మీ ప్రజలు అనుకున్న ఇజ్రాయేలీయులను వారి బానిసత్వం నుండి కాపాడనించి మీ ప్రజలచే ఊడిగం చేయించుకుని వారి ముందు మీరు ప్రదర్శించబోవు మీ దైవశక్తులను గురించి తెలుసుకొనబోవు మాకు మీ దైవశక్తియుత క్రియలను తెలుసుకొని మేము మిమ్ము విశ్వసించి కీర్తించుకుని భాగ్యము దయచేయండి దేవా, దయచేయండి. మేము ఈ మీ వాక్యములు వింటున్నంతసేపు ఏకాగ్రతతో విని పరవశ మనస్కులమై మీ ఎడల ఆరాధ్యభావము కలిగి ఉండు భాగ్యమును మాకు దయచేయండి తండ్రి, దయచేయండి. ఆమేన్. గౌరవనీయులైన యూట్యూబ్ వీక్షకులారా, ఇక మన పాఠమునకు వస్తే, నిన్న 4వ పాఠంలో మోషే గారికి దేవుడు దర్శనమిచ్చేంత గొప్ప వ్యక్తిగత లక్షణాలు ఏమున్నాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈనాటి పాఠం 5లో దేవుడు మోషే ప్రవక్తను ఇజ్రాయేల్ ప్రజల వద్దకు వెళ్ళమన్నప్పుడు మోషే ప్రవక్త దేవుణ్ణి ఏమని ప్రశ్నించాడో
వింటూ ఆ వాక్యాల గురించి ధ్యానించుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 13, 14 వచనాలు. మోషే గారు దేవునితో ఇలా అంటున్నారు, అయినచో నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెను అని చెప్పలేను కదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలేను అని ప్రశ్నించను. అప్పుడు దేవుడు మోషేతో, నేను ఉన్నవాడను అనెను, మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెను అని ఇశ్రాయేలీయులతో చెప్పుము అనెను. ఇప్పుడు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనం విన్న వచనాల్లో దేవుడు నేను ఉన్నవాడను అని మోషేతో తనను తాను పరిచయం చేసుకుంటున్నాడని, అలాగే ఇప్పుడు ఈ మాటను వింటున్న మనందరినీ కూడా దేవుడు అదే పిలుపుతో ఈ దైవవాక్యాలు వినుటకు పిలుస్తున్నారు, పరిచయం చేసుకుంటున్నారు. అయితే ఈ పేరు నేను ఉన్నవాడను అని అనగానే మనకు ఆశ్చర్యం కలగవచ్చు. ఉన్నవాడనా, ఈ పేరు ఎప్పుడు వినలేదే అని మనం ఆశ్చర్యపోవచ్చు, మనం తికమక పడవచ్చు. ఉన్నవాడను అన్న మాట వినగానే దీని అర్థం ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. ఈయనను ఎవరు సృష్టించారు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన రూపురేఖలేంటి అని సవాలక్ష ప్రశ్నలు మన మదిలో మెదులుతాయి. అయితే ఇలా మనం వేసిన ప్రశ్నలకు సమాధానం తెలియదు, లేక జవాబు రాదు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఉన్నవాడు కాబట్టి, అంటే ఎప్పుడు ఉండువాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. నిన్న ఉన్నాడు, లెక్కకు మిక్కుటమైన కాలం నుంచి ఉంటున్నాడు. ఎందుచేతనంటే ఆయనకు ఆరంభము లేదు, కావున అంతమూ లేదు. అందుచేతనే ఆయనకు రూపము లేదు. ఆయన ఉన్నవాడు కాబట్టి. గౌరవనీయులరా, ఇదే ప్రశ్నను ఒకసారి మా స్కూల్లో 5వ తరగతి చదువుతున్న అమ్మాయి ప్రశ్నించింది. ఏమని అంటే, సార్, దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆయనను ఎవరు సృష్టించారు సార్ అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానంగా నేను, దేవుడు అంటే అంతటా ఉన్నాడు, ఆయనను ఎవరు సృష్టించలేదు, ఆయన స్వయంభుడు, ఆయనంతటా ఆయనే ఉన్నాడు అని చెప్పిన నా సమాధానానికి, అదేంటి సార్, అలా కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయింది. ఇది ప్రియ గౌరవనీయులారా, దేవునికి సంబంధించి ప్రతి వ్యక్తి వేసే సమాధానం లేని ప్రశ్న. గౌరవనీయులారా, ఎందుచేతనంటే ఆయన చేయు క్రియలను బట్టి, తన శక్తులను బట్టి మనం విశ్వసించాలే కానీ వారిని గురించి పూర్తిగా తెలుసుకోలేము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం కూడా అదే. ఎందుచేతనంటే దేవుణ్ణి ఎవరూ చేయలేదు, అలా అని తనను తాను సృష్టించుకోనూ లేదు. కానీ అదే దేవుడు నిన్ను నన్ను చేశాడు, ఈ విశ్వ సమస్తాన్ని సృష్టించారు, అలా అని తనను తాను సృష్టించుకోలేదు. అందుకే ఆయన స్వయంభుడు, ఏది తనంతట తాను ఉండదు. అందుకే ఈ దైవతత్వాన్ని గురించి ఆర్సిస్ పరాల్ అనే తత్వవేత్త ఇలా అంటున్నారు, ఎవరైనా ఎప్పుడైనా దేనినైనా చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన ముడిసరుకు కానీ వస్తువులు కానీ ముందుగానే ఉండాలి. ఉదాహరణకు ఒక పెన్నును తయారు చేయాలంటే దానికి సంబంధించిన ఇంకు, రీఫిలు మరియు ఇతర పరికరములు ఉండాలి. కానీ దేవుని విషయంలో అలా కాదు. అంతే ఎందుకు, మనిషిని దేవుడు కలుగజేయకముందు మట్టి, నీరు మొదలగు వాటిని ముందుగా సృష్టించారు. అందుకే దేవుడు వాటి నుంచి మనిషిని చేశాడు. కానీ దేవుని చేటుకు ఏమీ లేవు కాబట్టి ఆయన స్వయంభుడు అని అంటారు ఆర్సి స్టార్ గారు. ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఒక ప్రాణి కాదు, ఆయన ఆధారభూతుడు కాదు, కానీ ఆయనే ఈ సృష్టికర్త, ఆయన స్వతంత్రుడు. అస్సలు దేవుడంటే దేవుడు అంతే, ఆయన తనకు తానుగా ఉండగల శక్తివంతుడు. సరే గౌరవనీయులారా, ఇంతవరకు బాగానే ఉంది. దేవుడు స్వయంభుడు, అంతా
ఆయనే ఉన్నాడు. ఆయనను ఎవరూ సృష్టించలేదు, కానీ ఏదైనా ఎప్పుడైనా సృష్టించగలడు. దానికి ఉదాహరణ మన చుట్టూ ఉన్న సృష్టి, అందులో ఉన్న మనం మరియు సమస్త ప్రాణులు మరియు నిర్జీవాలు. ఇక్కడ మనం ఒక సత్యాన్ని గమనించాలి గౌరవనీయులారా. దేవుడు స్వయంభుడు కాబట్టే ఆయనలో అన్ని శక్తులు ఉన్నాయి. అందువలన ఆయనకున్న శక్తిని బట్టి మనలను సృష్టించాడు. అందుకే ఆయనకు మనం అవసరం లేదు, కానీ మనకు ఆయన అవసరం. కారణం ఏమిటంటే ఆయన సృష్టిలో ఉన్న వాటిని చేర్చి అన్నిటినీ కలిపి ఈ సృష్టిలో ఉన్న వాటిని చేశాడు. ఉదాహరణకు నక్షత్రాలు, సూర్యుడు కోర్, రేడియేషన్, పొరలైన హైడ్రోజన్ పరమాణువులను హీలియంగా మార్చే సమయంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తి అయ్యే సమయంలో వచ్చే వెలుగే ఈ సూర్యశక్తి, అదే సూర్యుడు. కావున సోదరులారా, దేవుడు ప్రాణి కాదు, ఆయన తనకు తానుగా ఉన్నాడు. అందుకే తన చిత్తాన్ని నిర్వర్తించడానికి మానవులను ఎన్నుకుంటారు, మోషే గారిలాగా. గౌరవనీయులైన యూట్యూబ్ వీక్షకులారా, అసలు విషయానికి వస్తే ఈ నేనే ఉన్నవాడను అను దేవుడు మోషేకు ఎందుకు దర్శనమిచ్చాడు అని ప్రశ్నించుకుంటే కారణం నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనంలో మోషే వద్దకు నేనే ఉన్నవాడను అని దేవుడు ఎందుకు దిగి వచ్చారో తెలియజేస్తున్నారు. అదేమిటంటే తను ఎన్నుకున్న ఇజ్రాయేల్ ప్రజలు అబ్రహాము వారసులు ఐగుప్తు దేశంలో ఫరో రాజుల పాలనలో బానిసత్వమును అనుభవిస్తూ వారి పూర్వీకులు దేవుడైన నేనే ఉన్నవాడను అను దేవునికి పెట్టుకున్న ఆక్రందపూరిత విన్నపములను ఆలకించిన దేవుడు ఆ ప్రజల బానిసత్వపు సంఖ్యలను తెంచి ఫరో రాజు మరియు ఐగుప్తు ప్రజల నుండి తన ప్రజలైన ఇజ్రాయేలీయులను విడిపించి పూర్తిగా ఆ దేశం నుండి వారిని, అనగా ఐగుప్తు దేశం నుండి వెలుపలకు నడిపించి అబ్రహాము వారసులకు ఇస్తానని ఎప్పుడో, అనగా ఇజ్రాయేలీయుల జాతికి మూలపురుషుడైన అబ్రహామునకు వారి సంతానానికి ఇస్తానన్న దేశానికి లేక ప్రాంతానికి నడిపించాలని మోషేకు ఈ నేనే ఉన్నవాడను అని దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చుటకు దిగి వచ్చాడు. చూసారా, గమనించారా, విన్నారా గౌరవనీయులైన యూట్యూబ్ వీక్షకులారా? ఈ వాక్యముల ద్వారా దేవుడంటే ఎవరో తెలియని వ్యక్తికి, అసలు దేవుణ్ణి ఎప్పుడు ఎక్కడ కని విని ఆరాధించని వ్యక్తికి దేవుడు ఎంతటి కష్టసాధ్యమైన పనిని ఆదేశిస్తున్నారో వింటున్నారా గౌరవనీయులైన సహోదరులారా? అయితే ఇదంతా దేవుడు ఎందుకు చేస్తున్నారయ్యా అంటే తనకు మొరపెట్టిన ప్రజలను ఫరో రాజు ఇజ్రాయేల్ ప్రజలపై నిర్వహిస్తున్న నిరంకుశ పాలన నుండి, వారి యొక్క బానిసత్వం నుండి వారిని విడిపించుటకు. అంతేకాదు గౌరవనీయులారా, ఐగుప్తు ప్రజల్లో కలిసిపోయి ఉన్న వారిని పోగు చేసి వారందరికీ వారి పూర్వీకుల దేవుని గురించి తెలిపి దేవుని ఉద్దేశాన్ని వివరించి వారినందరినీ ఒక కొండ వద్ద సమావేశపరచి ఈ నేనే ఉన్నవాడను అను దేవుణ్ణి ఆరాధించుకుంటకు అనుమతిని చక్రవద్దకు వెళ్ళి కోరి వారిని ఆ కొండ వద్దకు నడిపించమంటున్నారు మోషే గారిని. గౌరవనీయులైన సహోదరులారా, ఈ ఆజ్ఞపూరితమైన వాక్యాల ద్వారా తండ్రి దేవుని గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి గౌరవనీయులైన సహోదరులారా. అవేమిటంటే మొదటిది దేవుని మనస్తత్వము. దేవుని మనస్తత్వం ఏమిటంటే తనను ఆరాధించి వేడుకొని వారి మొరలను దేవుడు ఎప్పుడూ పెడచెవిని పెట్టడు. అంతేకాదు దేవునికి మన వేడుకలలో ఉన్న విషయం ప్రాధాన్యత లేక విశిష్టతను బట్టి వాటి శాశ్వత పరిష్కారానికి దీవెనతో కూడిన ప్రణాళికను కలిగి ఉంటారు దేవుడు. వాటి పరిష్కారానికి అనుకూల సమయంలో తగిన వ్యక్తులను ఎన్నుకొని నియమించి వారికి బాధ్యతాయుతమైన ఆజ్ఞను ఇస్తారు. కావున సహోదరులారా, దేవుడైన నేనే ఉన్నవాడను అనగా ఎప్పుడూ నీతో ఉంటూ నిన్ను హెచ్చరిస్తూ కాపాడుకుంటూ నీ మనసులో ఉన్న వేడుకోలను అర్థం చేసుకుంటూ సమయానుకూలంగా నిన్ను ఆశీర్వదించు దేవుడే ఈ నేనే ఉన్న దేవుడు అను దేవుడు. ఈ ఒకే ఒక్క దేవుడు యావే దేవుడు.
యెహోవా దేవుడు లేక తండ్రి దేవుడు మనం ఈ యూట్యూబ్ పాఠాల ద్వారా తెలుసుకుంటున్న దేవుడు. గౌరవనీయులారా, దయచేసి ఈ మెసేజ్లు ఆలకించి ముఖ్యంగా మనసు పెట్టి ఆలకించండి. ప్రతి మనిషిని అనగా నిన్ను, మానవులందరినీ, ప్రతి వ్యక్తిని, తల్లి గర్భంలో ఉన్న పసికందు నుంచి అందరినీ ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా, అమితంగా, ఇష్టంగా, ఎంతో ఇష్టంగా అంటే ఎంతో ఇష్టంగా, చెప్పలేనంతగా ప్రేమిస్తున్న శక్తివంతమైన దేవుని, ఆయన శక్తిని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. అసలు మోషే ప్రవక్త గారికి ఇంత గొప్ప దేవుడైన మన తండ్రి అయిన దేవుడు నేనే ఉన్నవాడను అని అంతగా చెప్పిన మోషే ఐగుప్తు వెళ్ళుటకు ఒప్పుకున్నాడా లేదా అను విషయం రేపు వచ్చే 6వ పాఠంలో తెలుసుకుందాం. గౌరవనీయులారా, దయచేసి ఈ మెసేజ్ ఆలకించి ముఖ్యంగా మనసు పెట్టి ఆలకించండి. ప్రతి మనిషిని అనగా నిన్ను, నన్ను, మానవులందరినీ, ప్రతి వ్యక్తిని, తల్లి గర్భంలో ఉన్న పసికందు నుంచి అందరినీ ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా, అమితంగా, ఇష్టంగా, ఎంత ఇష్టంగా అంటే అంత ఇష్టంగా, చెప్పలేనంతగా ప్రేమిస్తున్న శక్తివంతమైన దేవుణ్ణి, ఆయన శక్తిని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని ఈ యూట్యూబ్ ద్వారా ఈ దేవుని గురించి తెలుసుకున్నటకు మీ కుటుంబములతో సహా ఈ పాఠాలను విని తోటి వారికి కూడా వినిపించమని, దేవుని దీవెనలు పొందమని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తూ మీ కొరకై ప్రార్థిస్తున్నాను. ఈ నేను అను ఉన్న దేవుడు ఇప్పుడు ఎప్పుడు మనతో ఉండునుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.